హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుశీల వీడియోస్ తెలుగు. నేను మీ సుశీల. ఈరోజు నేను సిల్క్ శారీకి సింపుల్గా ఉన్నటువంటి డిజైనర్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తానండి. ఇదైతే శారీ వచ్చి మొత్తం ప్లెయిన్గా ఉంది. బార్డర్ మాత్రమే ఈ విధంగా డిజైనర్ బార్డర్ ఇచ్చి ఒక గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అయితే ఇచ్చారండి. దానికి బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ ఏ విధంగా ఉందో అదే క్లాత్ 1 మీటర్ క్లాత్ అయితే ఇచ్చారు. ఈ శారీకి డిజైనర్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలని చూద్దాము. ఇక్కడ శారీ కలర్ క్లాత్ కొద్దిగా శారీలోని క్లాత్ తీసుకున్నాను. అలాగే గోల్డ్ కలర్ క్లాత్ ఈ రెండింటిని తీసేసుకుని మనకు డిజైన్ అయితే ఏ విధంగా కుట్టుకోవాలని చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ అయితే కట్ చేసుకుందాము. లైనింగ్ నేను ఇక్కడ 80 సెంటీమీటర్స్ లైనింగ్ ప్లేస్ తీసుకున్నాయి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను. బ్లౌజ్ వెడల్పు వచ్చి 11 ఇంచెస్ రావాలి. దానికోసం 11 ఇంచెస్ వచ్చే విధంగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్ అయితే, కానీ చూడడానికి అయితే గ్రాండ్ లుక్ ఉంటుందండి. పట్టు శారీస్ కాకపోతే ఈ డిజైన్ ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు వచ్చి 11 ఇంచెస్ వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను క్లాత్ని. తర్వాత కింది వైపు మనకు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కదా, దానికోసం 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చి 13 ఇంచెస్ అండి. 13 ఇంచెస్ దగ్గర ఇటు సైడ్ అటు సైడ్ కూడా మార్కింగ్ అయితే చేసుకుని ఆ రెండింటిని కూడా ఒక లైన్ అనేది ఈ విధంగా కలిపేసేసుకోవాలి. మనకు నెక్ లెంత్ వచ్చి 2.5 అనేది 2.5 పెట్టుకుని ఆర్మ్ షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 5.5 తీసుకున్నానండి. ఈ విధంగా 5.5 తీసేసుకుని 1.5 ఇంచ్ పెట్టేసుకుని మనకు రౌండ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ మనకు బ్యాక్ నెక్ లెంత్ వచ్చి 4 ఇంచెస్ ఉందండి. 4 ఇంచెస్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా చూడండి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను. నార్మల్ మనం 2.5 ఇంచ్ పెట్టేసుకొని స్క్వేర్ నెక్ అయితే డ్రా చేస్తాం కదా, ఆ విధంగా అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని డిజైన్ కుట్టుకోవడం కోసం మనం మార్కింగ్ చేసుకున్న నెక్ లెంత్ కంటే కూడా 1.5 ఇంచ్ కిందకి ఒక మార్కింగ్ అయితే చేసుకొని దీన్ని కూడా స్క్వేర్ బాక్స్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ తీసుకున్న నెక్ లెంత్ వచ్చి వెడల్పు వచ్చి 2.5 కదా, దానికంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కింది వైపుకి అయితే మార్క్ చేసేసాను. దానివల్ల ఈ మార్కింగ్ అయితే మీరు మెజర్ చేసుకోకండి. నేను క్యాన్వాస్ పెట్టి మార్క్ చేస్తాను, దాన్ని తీసుకోండి. ఇంకా చూడండి మనం కింది వైపు ఫోల్డ్ చేసి కుట్టుకుంటే అక్కడి దాకా తీసేసుకున్నాను. అలా తీసుకోవడం తప్పు. ఈ విధంగా కాకుండా నేను క్యాన్వాస్ పెట్టి క్యాన్వాస్ పైన మార్కింగ్ అయితే చేస్తాను, దాన్ని మీరు మెజర్ అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసేస్తున్నానండి. అది మీరు నెక్ మార్క్ అయితే అదైతే కొంచెం రాంగ్ వచ్చేసింది. మీరు దాన్ని అయితే మార్కింగ్ అయితే చేసుకోకండి. నేను క్యాన్వాస్ అయితే దీనిపైన పెట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తాను, ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి. మనకు బ్లౌజ్ నెక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతకి మనకు స్క్వేర్ లాగా ఉన్నటువంటి క్యాన్వాస్ అని తీసుకున్నానండి. ఇది బ్లౌజెస్ డిజైన్ చేసుకోవడానికి వాడుతాం కదా, ఎక్కువగా డార్క్ క్యాన్వాస్ అని తీసుకున్నాను. కొంచెం స్టిఫ్నెస్ అయితే తక్కువ ఉంటుంది క్యాన్వాస్ అనేది. ఇది ఎగ్జాక్ట్గా మనకు బ్లౌజ్ పీస్ ఎంతైతే ఉందో అంత ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం మార్కింగ్ అయితే చేసుకుందాము. నెక్ లెంత్ వచ్చి 2.5 తీసుకున్నాం కదా, ఈ విధంగా 2.5 తీసేసుకోండి. అలాగే ఇక్కడ మనం నెక్ ఎంత అయితే తీసుకున్నామో 4 ఇంచెస్ అనేది ఆ విధంగా మార్క్ చేసుకుని తర్వాత 1.5 ఇంచ్ కిందకి కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ రెండింటిని కూడా స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ అయితే చేసేసానండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 1.5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ విధంగా డిజైన్ అనేది డ్రా చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీరైతే మార్కింగ్ అయితే చేసేసుకొని కట్ చేసేసుకోండి. చాలా సింపుల్గానే ఉంటుంది డిజైన్ అయితే, ఏం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడైతే మనం మార్కింగ్ అయితే ఏ విధంగా చేసుకున్నామో ఆ విధంగా ఒకేసారి క్యాన్వాస్ అలాగే బ్లౌజ్ పీస్ రెండింటిని కూడా కట్ చేసేసుకోవాలి.
ఇక చూడండి నేను మొత్తం డిజైన్ కూడా కట్ చేస్తున్నాను. ఏ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకున్నామో ఆ విధంగా మొత్తం డిజైన్ కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. మనకి ఇప్పుడు ఈ క్యాన్వాస్ అయితే డిజైన్ పెట్టుకోవడానికి అవసరం ఉంటుంది. ఇది మిగతా ఇదంతా వేస్ట్ అండి, ఇదంతా తీసేసేయండి. ఇది అయితే మనకు ఇప్పుడు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. దీనికి మనకు ఈ క్యాన్వాస్ కుట్టుకునేది వచ్చి మనకు శారీ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ అయితే తీసుకోవాలి. ఈ మొత్తం బ్లౌజ్కి వచ్చి మన బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ క్లాత్ని మనకు బ్లౌజ్కి ఎంత అయితే సరిపోతుందో చూసుకుంటూ అది క్లాత్ అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా చూడండి రెడీ అయిపోయింది. ఇది మనకు శారీ క్లాత్ పైన పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుందాము ఈ క్లాత్ని. తర్వాత గోల్డ్ కలర్ క్లాత్తో మనం పైపింగ్ పెట్టుకుంటే సరిపోతుందండి. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూద్దాము. ఇక చూడండి స్టిచ్చింగ్లోకి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ పెట్టేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని నెక్ అనేది కుట్టుకోవాలండి. ఇక్కడైతే నేను కుట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం నెక్ అనేది కుట్టేసుకోవాలి. ఇక చూడండి మొత్తం నెక్ అయితే కుట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. మొత్తం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ రౌండ్ అనేది తిరుగుతుంది కదా, ఇక్కడ అంతే మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. దీనివల్ల మనకు లైనింగ్ లోపలికి తిరిగేసేటప్పుడు నీట్గా ఫోల్డింగ్ అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా మొత్తాన్ని కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పై వైపున ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని బ్లౌజ్ పీస్ పై వైపున ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి మొత్తం కూడా. ఈ విధంగా చూడండి మొత్తం నెక్ మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకుని లైనింగ్ లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడైతే మొత్తం కూడా కుట్టేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. మొత్తం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని రెడ్ చేసేసుకోవాలి. అలాగే కింది వైపు కూడా మనకు 1.5 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవడానికి వదులుకున్నాం కదా క్లాత్ని, దాన్ని కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. నేను ఇక్కడ చూడండి లైనింగ్ అటాచ్ చేసుకుని కింది వైపు ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే రెడ్ చేసి పెట్టుకున్నాము. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం దీన్ని అయితే ఐరన్ చేసుకున్నాం కదా డిజైన్ అనేది, దీన్ని ఈ విధంగా తీసుకోవాలండి. నేను ఇక్కడ సిల్క్ శారీ కాబట్టి శారీ క్లాత్ పైన ఐరన్ చేసుకున్నామంటే మనకు శారీ కాలిపోతుంది. దానివల్ల నేను లైనింగ్ క్లాత్ పైన ఐరన్ చేసుకున్నానండి. తర్వాత మనం దీన్ని కుట్టేసుకుందాము. ఇంకా చూడండి ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది. మనకు నెక్ వైపు నెక్ వస్తుంది కదండి, అటువైపు వచ్చి 1/2 ఇంచ్ క్లాత్ పెట్టేసుకుని జాయింట్ అయితే వస్తుంది కదా, బ్లౌజ్కి జాయింట్ వచ్చే సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పొజిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది క్యాన్వాస్ పెట్టుకునే దానికి. దానివల్ల చూడండి నెక్ వైపు 1/2 ఇంచ్ క్లాత్ పెట్టేసుకుని జాయింట్ వైపు 1/2 ఇంచ్ క్లాత్ పెట్టేసుకుని కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా 2 పీసెస్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో పీస్ కూడా ఇదే విధంగా నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ క్లాత్ పెట్టేసుకుని అటు సైడ్ జాయింట్ వచ్చే దగ్గర ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలేసుకొని కట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనకు శారీ క్లాత్ పెట్టేసుకుని దీనిపైన కుట్టేసుకుందాము. ఈ విధంగా శారీ క్లాత్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకు క్యాన్వాస్ అయితే కనబడుతుంది కదా, ఆ క్యాన్వాస్ ఎంత అయితే ఉందో అక్కడ వరకు ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. మొత్తానికి కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి.
చూడండి నేను ఇక్కడైతే కుట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే మొత్తానికి కట్ చేస్తున్నాను. మనం లైనింగ్ అయితే ఎంతవరకు తీసుకున్నామో అంతవరకు పెట్టేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీనికి గోల్డ్ కలర్లో పైపింగ్ అనేది పెట్టుకుందామండి. నేను ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ని 1 ఇంచ్ క్లాత్ కట్ చేసేసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాను. స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్నానండి. స్ట్రైట్ పీస్తోని మనం ఇక్కడ పైపింగ్ అనేది పెట్టేసుకుందాము. ఈ విధంగా పైపింగ్ అనేది కుట్టేసుకుంటున్నాను. చూడండి పైపింగ్ థ్రెడ్ అనేది నేను ఇక్కడ థ్రెడ్ అయితే వాడట్లేదండి. పైపింగ్ వితౌట్ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. ఈ విధంగా క్లాత్ని కుట్టుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే మనకు పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా చూడండి మొత్తాన్ని కూడా పైపింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇదే విధంగా ఇంకొకటి కూడా మనం రెడీ చేసేసుకోవాలండి. దీన్ని కూడా పైపింగ్ అనేది పెట్టేసుకుని రెడీ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక క్లాత్ అయితే ఉంది కదా, దీన్ని కూడా మనము శారీ క్లాత్ పైన పెట్టేసుకొని కుట్టేసుకుందాము. ఇదిగా మనకు క్యాన్వాస్ అయితే ఎక్కడి దాకా అయితే కుట్టుకున్నామో అక్కడి వరకునే కుట్టేసుకోవాలండి. ఇక్కడైతే నేను కుట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా క్యాన్వాస్ ఎక్కడి దాకా ఉందో అక్కడ వరకునే కుట్టుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకుని కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఎంత మెజర్మెంట్లో అయితే తీసుకున్నాము క్లాత్ అనేది అంతవరకు క్లాత్ అనేది పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుందాము. ఈ విధంగా థ్రెడ్ చేసుకున్నాం కదా. దీనికి కూడా మనము గోల్డ్ కలర్లో పైపింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా నేను స్ట్రైట్ పీసే గోల్డ్ కలర్ క్లాత్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకొని దీని ఈ విధంగా బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకు దీని క్లాత్ని ఇక్కడ చిన్న కట్స్ అని కట్ చేసుకోవాలండి. మనకు ఇక్కడ లైనింగ్ పైపింగ్ అయితే నీట్గా రావాలి కదా, దానికోసం ఇక్కడ చిన్న చిన్న కట్స్ అని కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. వితౌట్ థ్రెడ్తో మనకు పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి ఫినిషింగ్ అయితే. ఈ విధంగా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి నేనైతే అన్ని రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని బ్లౌజ్కి మనం జాయిన్ చేసేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకుని మనకు క్యాన్వాస్ జాయిన్ చేసిన కుట్టు అనేది కనబడుతుంది కదా, ఆ కుట్టు పైన మనకు బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా ఒక సైడ్ అయితే జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలి.
మనకి ఇక్కడైతే కరెక్ట్గా కనబడుతుంది చూడండి, ఈజీగా ఉంటుంది. మనకు ఎంత అయితే బ్లౌజ్ సరిపోతుందో అంతవరకు ఈ విధంగా ఆ కుట్టు అయితే కుట్టుకున్నాం కదా మనకి క్యాన్వాస్ దగ్గర, ఆ కుట్టు కనబడకుండా దానిపైన పెట్టుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి డిజైన్ కూడా ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకుందాము. దీన్ని అయితే ఇక్కడ మధ్యలో నుంచి పెట్టేసుకొని ఇక్కడ నుంచి జాయింట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ నుంచి పెట్టేసుకుని మనకు ఫస్ట్లో జాయింట్ చేసాం కదా, అక్కడ ఆ క్లాత్ కూడా దీనికి జాయింట్ అయ్యే విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తానికి జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఒక సైడ్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మనం జాయింట్ అయితే చేసేసుకుందాము. ఈ డిజైన్ పట్టు శారీస్ కాదు ఇంకా చాలా బాగుంటుందండి. తీసుకుని ఇక్కడ శారీ క్లాత్ ఉంది కదా, ఇక్కడ వచ్చి మనకు శారీలో వచ్చినటువంటి బార్డర్ని పెట్టుకుని బ్లౌజ్ కుట్టుకున్నామంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది డిజైన్ని. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ విధంగా ఇదైతే సిల్క్ శారీ కాబట్టి నేను ఈ విధంగా కుట్టుకుంటున్నాను, శారీ క్లాత్ పెట్టేసుకొని. ఈ విధంగా చూడండి, మొత్తం డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనకు ఈ విధంగా డిజైన్ అయితే రెడీ అయింది కదా, దీనికి గోల్డ్ కలర్ లేస్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ అనేది ఈ విధంగా ఉన్నటువంటి లేస్ అది తీసుకున్నాను. దీన్ని మనం ఈ బ్లౌజ్ పీస్ పైన ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కుట్టేసుకోవాలి. మీరు కావాలంటే స్టోన్స్ పెట్టుకోవచ్చు అండి. స్టోన్ లేస్ అయితే ఉంటుంది కదా, ఆ స్టోన్ లేస్ కూడా పెట్టుకుని కుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ అయితే తీసుకుంటున్నాను. చాలా చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. మనం వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది డిజైన్. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ విధంగా మొత్తం లేస్ కుట్టుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా కుట్టేసుకోవాలండి. అంటే లేస్కి అటు సైడ్ ఇటు సైడ్ 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి కదా, ఆ విధంగా 2 స్టిచెస్ కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ లేస్ని ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనం జాయింట్ అయితే కుట్టుకోవాలండి. ఇక్కడ ఇక్కడ కూడా మీరు పెట్టుకొని కుట్టుకోవచ్చు కావాలంటే. నేనైతే కుట్టుకోవటం లేదండి, కస్టమర్స్కి అయితే సింపుల్గా కావాలని చెప్పారు, దానివల్ల అలాగే వదిలేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ అనేది వేసుకోవాలి. 2 సైడ్స్గా మనకు బ్యాక్ టక్స్ వేసుకోవాలి. నేనైతే వేసుకున్నాను. తర్వాత ఇక్కడ థ్రెడ్స్ అనేది కట్టేసుకున్నాను అండి, బ్యాక్ థ్రెడ్స్ కట్టుకున్నాను. అంతే మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి సింపుల్ డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దీనివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.